నార్మల్‌గా వచ్చారు, పరిచయం అయ్యాడు. యాజ్ ఇట్ ఈజ్ ఇంటికి తీసుకెళ్ళడం. అంటే ఒక దైవ భక్తులు మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్‌నెస్ లాగా చూసి ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది. అది కాక నాకు భక్తి అంటే విపరీతమైన ఇష్టం అన్నమాట. టెంపుల్‌కి వెళ్ళడం, పూజించడం ప్రతిదీ పాటిస్తా. అలాగా తీసుకెళ్ళాను. అమ్మ నాన్నకి పరిచయం అయ్యారు. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్‌గా నడుస్తుంది అన్న టైంలో తను అంటే అన్నయ్యతో బానే ఉంటాడు. నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు, బ్లష్ అవ్వడం, సిగ్గుపడడం, అలాగ అవ్వడం, అంటే మాటల్లో కూడా చేంజ్ రావడం, ఇదంతా గమనించాను. అయితే ఒకసారి ఏమైంది, తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట. తినిపించాను. యాజ్ ఇట్ ఈజ్ అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు, లేదు తినిపించను అంటే బాగోదు కదా, అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది. తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను, నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట. ఇలా తను ఒక ముద్ద, నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది. ఇంకా మేము నార్మల్గా అనుకున్నాం కదా, ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట. బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటుంది, ఇలాగ నేను చేంజ్ అయిపోతాను, నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కాంట్ ఎక్స్పెక్ట్ ఆ ఫుడ్ వల్ల. యా, అంటే చాలా మంది ఏమంటారంటే అఘోరాలకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు, ఐ నో దట్. బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది. అంటే మారాడు, ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా. ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు. బాగా అంటే బాగా. ఎలా అంటే కన్న తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో, ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి, అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు. ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోక వెనక వెళ్ళిపోయినట్టే, కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా, ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో. సో అది నాకు ఇష్టపడి అయితే చేసుకోలేదు, ఫోర్స్ వల్ల జరిగింది. అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట. మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా, హ్యాపీగా నవ్వుకోవడం, కొన్ని వర్డ్స్ నవ్వుతూనే చేసుకున్నాను, చెప్పావు కూడా, బయటికి నవ్వుతున్నాను, బట్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదే.